మినిట్స్ మనం టైం చేసాము, వర్కౌట్ చేసినాము. 846 క్యాలరీస్ బర్న్ అయినాయి. స్టమక్ లేకుండా ఉండడం, ఫ్యాట్ లేకుండా, పొట్టలో ఫ్యాట్ లేకుండా, పొట్ట లేకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి స్పెషల్ పర్సనల్ ట్రైనింగ్ ఉంది. జిమ్కి వచ్చి పర్సనల్గా ట్రైనింగ్ చేస్తారు. దాని తర్వాత 3 మజిల్స్ ట్రైన్ చేస్తాం. ఓకే, దాన్ని పుష్ పుల్ లెగ్స్ అంటారు. ఓకే. తిండి బాగా తినాలి, నిద్ర బాగా పోవాలి. ఓకే, ఇంకొక 5 kgs పెంచుదాం. ఫ్యాన్ గాలి అంత లేదు, ఏసీ గాలికి పోదాం. ఇప్పుడు మనం చేసేది ఇంక్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్. అద్దం ఉంది నా ముందు, అద్దంలో చూసుకుంటూ చేస్తే ఆ కిక్కే వేటు. ఇది మన కొత్త వ్లాగ్ ఛానల్. సో ఈ ఛానల్లో ఇక నుంచి వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. ఈరోజు జిమ్ వర్కౌట్కి సంబంధించి నేను చెప్తా. రెగ్యులర్గా నేను జిమ్కి వెళ్తుంటా. జిమ్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్స్ని ఎలా వాడతారు, వాటి పేర్లు ఏంటి అనేది ఇప్పుడు ఈ వ్లాగ్లో చూద్దాం. లెట్స్ గో. ఇది వ్లాగ్ ఛానల్, స్పెషల్గా ఓన్లీ వ్లాగ్సే ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఛానల్ వేరు, అది షెడ్యూల్ రియల్ ఎస్టేట్ ఛానల్. అది నోవేర్ రిలేటెడ్ టు దిస్ వ్లాగ్ ఛానల్. చూద్దాం, ప్రయత్నం అయితే చేస్తున్నా కొత్తగా చెయ్యాలి, మన యాక్టివిటీస్ని పెట్టాలి అనేది. సో రెగ్యులర్గా నేను జిమ్కి అయితే వెళ్తుంటా. చిన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. ఫిజికల్ ఫిట్నెస్ని మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా చిన్నప్పుడు. దాని తర్వాత ఎక్సర్సైజులు చేసేవాడిని. దాని తర్వాత రన్నింగ్, అలా ప్రతిదీ చేసేటోని ఫిజికల్ ఫిట్నెస్ కోసం. ఇక తర్వాత నేను జిమ్కి వెళ్తుంటా, జిమ్లో వర్కౌట్స్ చేస్తుంటా. సో ఈరోజు వర్కౌట్స్ అనేది చూద్దాం. విల్ సీ how it goes. I believe that it's going to be successful. బిజినెస్ ఒకటే కాదు, మనం హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ ప్రియారిటీ డెఫినెట్గా హెల్త్కే ఇస్తాను. దాని తర్వాతనే నెక్స్ట్ ఏదైనా. రెగ్యులర్గా నేను ఎక్సర్సైజ్ అనేది చేస్తా, అదైతే మిస్ అవ్వనియను. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఇన్ కేస్ ఊర్లోకి పోయినా, లాస్ట్ టైం దుబాయ్కి పోయినా కూడా హోటల్లోనే ఎక్సర్సైజ్ చేసేవాడిని 1/2 hour మినిమము. అలా ఎక్సర్సైజ్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో నేను అందరికీ అవేర్నెస్ ఇచ్చేంత లేదు, బట్ నేను ఏదైతే చేస్తున్నా అది ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ఉంటే దట్ విల్ బీ హ్యాపీ ఫర్ మీ. లైఫ్ అనేది నాట్ ఓన్లీ బిజినెస్ బట్ ఎవ్రీథింగ్. ఉగాది పచ్చల్లాగా అన్నీ మిక్స్డే ఉండాలి. సో అందులో ఎక్సర్సైజ్ అనేది చేదులాగానే ఉంటుంది, బట్ లేటర్ ఆన్ అది హ్యాబిట్ కాగా మారిందంటే అది చాలా స్వీట్గా ఉంటుంది. హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా, పెద్దలు అన్నారు కదా, హెల్త్ ఈజ్ వెల్త్. మన ఆరోగ్యం బాగుంటేనే మనము డబ్బులు బాగా సంపాదించినట్టే లెక్క. ఓకే, లెట్స్ గో టు ది జిమ్. జిమ్కి వచ్చేసాము. జిమ్ 4th floorలో ఉంటుంది. లెట్స్ గో టు 4th floor. ఫ్లోర్లో ఉంటుంది. జనరల్గా జిమ్స్ అన్నీ అప్స్టైర్స్లో పెడుతుంటారు. సో ఇది అలాగే 4th floorలో ఉంది. ఇక్కడ జిమ్లో చాలా ఎక్విప్మెంట్లు ఉన్నాయి. ఏ ఎక్విప్మెంట్ని నేను ఈరోజు యూజ్ చేస్తా, ఏ ఎక్విప్మెంట్ జనరల్గా నాకు కూడా పెద్ద తెలియదు. నేను వాటి పేర్లు తెలియదు, ఆ పేర్లు ఎక్సర్సైజులు కూడా వాటి పేర్లు కూడా తెలియదు. నేనేం తెలుసుకోలేదు, బట్ ఈ వ్లాగ్లో మాత్రం కోచ్ని అడిగి తెలుసుకొని చేద్దాం. సో చాలా ఎక్విప్మెంట్లు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేద్దాం. బిఫోర్ దట్ నేను వాచ్ సెట్ చేసుకుంటా, ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం అనేది వాచ్లో సెట్ చేసుకుంటా. నేను చూద్దాం.
సో అదర్ వర్కౌట్స్ స్టార్ట్. టైం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ క్యాలరీస్ అనేది చూపిస్తాయి. తర్వాత కిందది హార్ట్ రేటు, ప్రస్తుతానికి 98 హార్ట్ రేట్ ఉంది, 0 క్యాలరీస్ సెకండ్స్ అని ఉంది. ఓకే ఓకే వాచ్ సెట్ చేసాము. ఇప్పుడు వార్మప్ తోటి స్టార్ట్ చేద్దాము జిమ్ వర్కౌట్ అనేది. ఓకే స్టిక్ వార్మప్ తోటి చేద్దాం. ఈ వార్మప్స్ అన్నీ తీస్తావా? అన్నీ తీస్తే లెంత్ అయిపోతుంది కదా. జనరల్లీ చేస్తుంటా, టైర్డ్ అనిపించగానే ఆపేస్తాం. వార్మప్సే కదా. ఓకే దీన్ని ఇట్లా చేయడాన్ని ఎక్సర్సైజ్ నేమ్ కనుక్కుందాం. అమర్ ఒక నిమిషం, ఇది ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి? స్టిక్ సైడ్స్. స్టిక్ సైడ్స్. ఓకే ఓకే స్టిక్ సైడ్స్. ఓకే ఇది షోల్డర్ రొటేషన్. స్టిక్ షోల్డర్ రొటేషన్. జాయింట్ మొబిలిటీ, షోల్డర్ జాయింట్ మొబిలిటీ అనేది ఇంప్లిమెంటేషన్. ఓకే షోల్డర్ జాయింట్ మొబిలిటీ కోసం ఇంప్లిమెంట్ అవుతుంది. మంచి పెరుగుతుంది. ఓకే ఓకే నైస్ నైస్. వెరీ నైస్ కంపో. అదే అదే ఓకే నెక్స్ట్ ఇదైతే తెలుసు నాకు. స్క్వాడ్జ్ అంటారు. డైలీ 50 చేస్తే మంచిది. బిఫోర్ ఎక్సర్సైజ్ నేను డైలీ 50 చేస్తా. ఒకటే సెట్లో చేస్తా, లేదంటే 2 సెట్స్ 25 చేస్తా. ఎన్నైనా మీతో మాట్లాడుతూ కౌంట్ మిస్ అయింది. ఓకే లెట్స్ టేక్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 29, 30, 31, 32, 33, 50. ఓకే 50 అయిపోయినాయి. ఒక హాఫ్ మినిట్ ఆర్ 1 మినిట్ రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఇక్కడ మన జిమ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా చేస్తుంటారు. సో ఓన్లీ జిమ్ బిజినెస్ ఒకటే కాదు, దీనికి సంబంధించి మా జిమ్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తర్వాత చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ జరుగుతుంది బ్లడ్ డొనేషన్. మనోటి ఇక్కడ ఇన్ఛార్జ్. హాయ్ మై సెల్ఫ్ సనీ. మన జిమ్లో స్పెషాలిటీ ఏంటంటే వీ హ్యావ్ గ్రూప్ సెషన్స్ లైక్ యోగా, జుంబా, క్రాస్ఫిట్, సర్క్యూట్ గ్రూప్ సెషన్స్ ఉంటాయి, మార్నింగ్ సెషన్స్. అండ్ BMI రిపోర్ట్ ఇస్తాం, బాడీ మాస్ ఇండెక్స్. ఇట్ షోస్ యువర్ ఫుల్ బాడీ రిపోర్ట్ లైక్ ప్రోటీన్ లెవెల్, మినరల్స్, వాటర్, వెయిట్, అండర్, అప్పర్, మజిల్ మాస్, ఇవన్నీ
ఆ రిపోర్ట్లో తెలుస్తుంది. ఇన్ దాట్ బేస్ డైట్ చార్ట్ కూడా ఇస్తాము. ఎవ్రీ మంత్లీ వన్స్ చెకప్ ఉంటుంది, BMI చెకప్. వీ హ్యావ్ అ బిగ్ టీమ్. అండ్ ఈరోజు యాక్టివిటీ వచ్చేసి బ్లడ్ డొనేషన్ అండ్ బ్లడ్ టెస్ట్, బ్లడ్ క్యాంప్ నడుస్తుంది. జనరల్గా అందరూ జిమ్ ఎక్విప్మెంట్స్ పెట్టేసి చేస్తూ ఉంటారు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. బట్ సోషల్ యాక్టివిటీస్ చేయడము, బ్లడ్ డొనేషన్ చేయడం అనేది నేను చాలా తక్కువ చూడడం. ఈ జిమ్లో అది జరుగుతుంది. సో జిమ్కి వచ్చిన అంతా హెల్తీ పర్సన్స్, సో వాళ్ళు డొనేట్ చేస్తే హ్యాపీ. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఎక్సర్సైజ్కి ఒక 5 minutes గ్యాప్ ఇద్దాము, ఎందుకంటే అక్కడ బ్లడ్ డొనేషన్ జరుగుతుంది మన దాంట్లో ఈరోజు. చూద్దాం, చూపెట్టు, చూడండి అదే బ్లడ్ డొనేషన్ క్యాంపు. జనరల్గా అన్ని జిమ్స్లలో ఎక్సర్సైజ్ చేసి ఫీజు కలెక్ట్ చేసి జిమ్ బాడీకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తారు. బట్ సోషల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ జిమ్ ఓనరు చంద్రమౌళి గారు మనతో పాటు ఉన్నారు. సో యాక్చువల్లీ గ్రేట్ అండి. ఈ ఓన్లీ జిమ్ సంబంధించి జనరల్గా చేస్తుంటారు, ఎక్విప్మెంట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి ఫిజికల్ ఫిట్నెస్ని చేయడానికి ట్రైనింగ్ ఇచ్చి, ఇది ఒక బిజినెస్ ఫార్మాట్లో కూడా, ఎక్కువ బిజినెస్ ఫార్మాటే. అట్ ద సేమ్ టైం హెల్త్ కాన్షియస్ కూడా ఉంటుంది. దీంతో అలాంగ్ విత్ సోషల్ యాక్టివిటీ చేయడం అనేది చాలా గొప్ప విషయము. సో దీనికి సంబంధించి ప్లస్ జిమ్కి సంబంధించి మన ఓనర్ తోటి మాట్లాడదాం. మీరు చెప్పండి సార్. మీరు అన్నారు సోషల్ యాక్టివిటీ, ఇది సోషల్ యాక్టివిటీ కదా సార్. జనరల్గా కూడా మనకు తెలిసినంత వరకు కూడా నార్మల్ డాక్టర్ కూడా చెప్తారు ఎవ్రీ 6 monthsకి ఒకసారి బ్లడ్ ఇవ్వాలి అని. ఇది ఒక హెల్తీ స్ట్రక్చర్లోనే తప్ప వేరే ఏది కూడా లేదు సార్. ఇక్కడ ఏంటంటే డైలీ వచ్చే ఫిట్నెస్ వాళ్ళు రెగ్యులర్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో బయట వాళ్ళకన్నా వాళ్ళే హెల్తీ ఉంటారు. ఈ హెల్తీ పెట్టి ఇంకా 10 మందికి హెల్తీనెస్ ఇవ్వాలి అనేదే నా టాస్క్. సోషల్ యాక్టివిటీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి అది అవేర్నెస్ సార్. ఇప్పుడు సింపుల్ సార్, బయట మామూలుగా అడిగితే బ్లడ్ అనగానే బ్లడ్ ఇవ్వండి అంటే లేదండి నేను అది అట్లా కాకుండా ఒక అవేర్నెస్ రావాలి. మనం ఇచ్చే ప్రతి ఒక్క రక్తపుట్టు ఇంకొకరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేది మన టాస్క్ కాబట్టి దాని వైజ్ సార్. అంతే. ఇక హెల్త్ వైజ్ అంటారు సార్. నా వైజ్ బిజినెస్ అనేది పక్క పెడితే ప్రతి ఒక్కరూ హెల్తీగా ఫిట్గా ఉండాలి. ఎందుకంటే మనం రీసెంట్గా కరోనా టైంలో కూడా చేసాం. ఆ ఒక 6 months, ఆ ఒక 3 to 6 months మనం ఎంత ఫేస్ చేసినామో అదే హెల్తీగా ఫిట్గా ఉంటే ఇవన్నీ అవసరం లేదు. ఎంతోమంది ప్రాణాలు కూడా. అందుకే నేను అందరికీ అందుబాటులో ఉండాలని, నేను కమర్షియలైజ్ కాకుండా ఒక రెగ్యులరైజ్గా ఉండాలనేది ఇది నా మెయిన్ సార్. దట్ ఈస్ వాట్ ఐ లైక్ మోస్ట్ సార్. మీ చేసే యాక్టివిటీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా జనరల్ అయితే జిమ్స్లో ఎక్సర్సైజ్ మాత్రమే చేస్తుంటారు, కోచెస్ 6 pack అవి ఇవి చేస్తుంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇలా సోషల్ యాక్టివిటీ చేయడం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ నాట్ సోషల్ యాక్టివిటీ లేదు సార్. ఇది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ ఇది ఒక సోషల్ యాక్టివిటీ. బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ఒక గ్రేట్ థింగ్, ఆనరబుల్ థింగ్. అంతే సార్. ఫిట్నెస్ అంటే నేను చెప్పేది సార్ 6 pack ట్రాన్స్ఫర్మేషన్ అని కాదు. ఫిట్నెస్ రోజు మనం బ్రష్ చేసుకుంటాం, లంచ్ టిఫిన్ ఎట్లా వేస్తామో అట్లనే ఫిట్నెస్ కూడా లైఫ్లో ఒక జర్నీలో ఒక పార్ట్ అయిపోవాలి తప్ప స్పెషల్గా దానికోసం టైం కేటాయిస్తున్నాము అనే ఒక ఫీలింగ్ నుంచి బయటికి రావాలనేది నా స్పెషల్ ఇంటెన్షన్. అంతే. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి మన జిమ్ ఓనర్ యొక్క మోటివ్. సో ఆయన ఎయిమ్ వచ్చేసి, సో ఆయన సోషల్ యాక్టివిటీ చేయట్లేదు అంటున్నారు. ఇది 6 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తే మన హెల్త్గా మంచిది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చేపిస్తున్నారు. బట్ అది ఒక ఆయన సంస్కారం అని చెప్పుకోవాలి ఇట్లా చెప్పడం అనేది. జనరల్గా ఇది సోషల్ యాక్టివిటీ, ఇలా చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఓకే, లెట్స్ గో టు ది ఎక్సర్సైజ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వర్కౌట్స్ చేద్దాము. ఇది అయిపోయింది వార్మప్స్. నెక్స్ట్ వర్కౌట్ చేద్దాం. జిమ్ కోచ్ని పిలుద్దాం. ఇప్పుడు జిమ్ కోచ్ మనకి ఏం చెప్తాడో, ఏం ట్రైనింగ్, మనకి స్పెషల్ పర్సనల్ ట్రైనింగ్ ఉంది. జిమ్ కోచ్ పర్సనల్గా ట్రైనింగ్ చేస్తారు. పర్సనల్గా జిమ్ కోచ్ని పెట్టుకున్న పర్సనల్గా ట్రైనింగ్ చేసుకోవడానికి. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేస్తాం అనుకున్నా, బట్ అతను అడుగుదాం ఏం చెప్తే అది విల్ గో త్రూ ఇట్. దీని పేరు ఏం పేరు? దీన్నేమో వర్టికల్ చెస్ట్ ప్రెస్. వర్టికల్ రెగ్యులర్గా చేస్తుంటా కానీ వీటి పేర్లు తెలియదు నాకు. చెప్తుంటాడు మన కోచ్, కానీ నేనైతే గుర్తుపెట్టుకోను. ఈరోజు మీకోసం వర్టికల్ చెస్ట్ ప్రెస్. వర్టికల్ చెస్ట్ ప్రెస్ దీని పేరు. సో ఇక్కడ ఈసారి ఓకే,
అంటే బ్యాక్ వెయిట్ ఎక్కువ ఉందేమో. ఓకేనా వెయిట్? ఓకే వెయిట్ ఓకే. హెడ్ బ్యాక్ స్లో బ్యాక్. ఎన్ని రౌండ్స్? 4 రౌండ్స్. ఈచ్ రౌండ్ 15. No, 15, 12, 10, 8. ఓకే 15, 12, 10, 8 ఇట్లా రౌండ్కి తగ్గించుకుంటా వెయిట్ పెంచుకుంటా రావాలి. ఓకే హాఫ్ మినిట్ గ్యాప్. 30 seconds. ఓకే 30 seconds గ్యాప్. ఓకే గ్యాప్ తీసుకుంటున్నాం 30 seconds. రోజు చేస్తుంటే కానీ వీటి పేర్లు తెలియదు, అంత గుర్తుపెట్టుకోను నేను. బట్ ఈ వీడియోలో చెప్పాలి. ఇది చెస్ట్ మీద పడుతుంది వెయిట్. సో చెస్ట్ కొంచెం మంచి స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రాంగ్ మజిల్గా తయారవుతుంది. అయిపోయింది సెకండ్ రౌండ్. 1, 2, 30. సో నెక్స్ట్ రౌండ్కి వచ్చేసి 10 చేద్దాం. ఒక హాఫ్ మినిట్ గ్యాప్ ఇద్దాం. ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కొంచెం వెయిట్ ఒక 5 kgs పెంచుదాం. బరువేంది 2, 8, 9, 10 అయిపోయింది. ఇక లాస్ట్ రౌండ్ ఉంది. ఓకే ఇంకొక 5 kgs పెంచుదాం. లాస్ట్ రౌండ్ తక్కువే కదా, 8 కదా. 1, 2, 3, 4, 8. అబ్బో బాగానే పడ్డది వెయిట్, మంట పుడుతుంది. ఓకే నెక్స్ట్ ఎక్విప్మెంట్ ఇది అయిపోయింది. ఓకే చూద్దాం నెక్స్ట్ ఎక్విప్మెంట్ అడుగుదాం. ఓకే రోజు 25 మెంబర్స్ ట్రైన్ చేస్తారు జిమ్ కోచ్. మార్నింగ్ 5కి జర్నీ స్టార్ట్ అయితే 11:30 వరకు అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 4:30 to నైట్ 9-10 వరకు ఉంటుంది. మంచి డైట్ ప్లాను, ఎవ్రీథింగ్ పర్సనల్గా దగ్గరుండి చూసుకుంటారు. అందరూ మామూలుగా మోర్ దాన్ 25 మెంబర్స్కి పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ 25 మెంబర్స్లో నేను ఒకరిని. చాలా టఫ్ ఉంది. ఇంప్రూవ్ చేయాలి బాగా. తిండి బాగా తినాలి, నిద్ర బాగా పోవాలి. యా ప్రాక్టీస్ చేస్తుంటే ఏదైనా పర్ఫెక్ట్ అవుతుంది. థర్డ్ రౌండ్ చాలా టఫ్ ఉంది ఇది. 1, 2. ఈ 3 రౌండ్స్ చాలు. ఇది నెక్స్ట్ చేద్దాం. చాలా టఫ్ ఉంది. నో పెయిన్ నో గెయిన్, అంతే. పెయిన్ లేదే ఏది రాదు మనకి. ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఇంక్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్.
ఓకే. ఇంక్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్. ఇప్పుడు మనం చేసేది ఇంక్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్ ఫర్ అప్పర్ చెస్ట్ పర్పస్. ఫర్ అప్పర్ చెస్ట్. ఓకే. అద్దం ఉంది నా ముందు, అద్దంలో చూసుకుంటూ చేస్తే ఆ కిక్కే పెట్టు. ఓకే. ఎన్ని రౌండ్లు? ఇది మొత్తం 4 రౌండ్స్ వేయాలి. ఫస్ట్ రౌండ్ 15, 12, 10, లాస్ట్ రౌండ్ 8 ఫినిష్ చేసుకోవాలి. ఇందాక దాని లాగానే ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా 3, 12, 10, 8. ఓకే. ఓకే. వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేస్తుండాలి, రిపిటేషన్స్ తగ్గించుకోవాలి. వెయిట్ పెంచాలి రౌండ్కి. చూద్దాం, మనం ఇదే చేద్దాం ప్రస్తుతానికైతే. రౌండ్కి ఇంక్రీజ్ చేసుకోవాలి వెయిట్, బట్ మనం కొన్ని రోజులు అయినాక ఇంక్రీజ్ చేద్దాం. స్లోగా డౌన్ చేయాలి కదా. ఓకే. అంటే అప్ స్పీడ్గా చేయాలి, డౌన్ స్లోగా చేయాలి, అంతేనా? అట్లనే కదా, సేమ్ అదే పొజిషన్ వెళ్ళాలి. ఓకే. దీన్ని టెంపో అంటారు, టెంపో మెయింటైన్ చేయాలి. సేమ్ టెంపోలో అన్ని చేయాలి, రిపిటేషన్స్ అన్ని సేమ్ టెంపోలో ఉండాలి. లాస్ట్ రౌండ్. rounds per sec. ఫ్యాన్ గాలి అంతలేదు, ఏసీ గాలికి పోదాం. నెక్స్ట్ వర్కౌట్ ఇక్కడ ఉంది, చిన్నదా? ముందు ప్రెస్ కాబట్టి హెవీ వెయిట్ తీసుకోగలం, లైస్ కాబట్టి అంత రాదు. ఓకే, ఇప్పుడు ఏం ఎక్సర్సైజ్ పేరేంటి? ఇంక్లైన్ బెంచ్ ఫ్లైస్, చెస్ట్ ఫ్లైస్. ఇంక్లైన్ బెంచ్ చెస్ట్ ఫ్లైస్. బెంచ్ చెస్ట్ ఫ్లైస్. ఓకే. సో ఇంతకుముందు ప్రెస్ కాబట్టి హెవీ తీసుకోవచ్చు వస్తుంది. ఓకే. అంత ఎందుకంటే బ్యాలెన్సింగ్ అనేది అవుట్ అవుతుంది. ఓకే, అందుకనే ఇప్పుడు కొంచెం వెయిట్ తక్కువ తీసుకున్నాం, ఇది ఫ్లై కాబట్టి. ఫ్లైస్ కాబట్టి లైట్ వెయిట్ తీసుకున్నాం. ఓకే ఓకే. ఇది ఎక్కడ పడుతుంది వెయిట్? ఇది కూడా అప్పర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ మీద పడుతుందా? అప్పర్ పెక్టోరియల్ మజిల్ అంటారు. ఓకే ఓకే. రైట్ సార్, ఫ్లైస్. ఎస్ రైట్. వన్ రైట్. ముందు ప్రెస్ చేసేది ఫ్లైస్ అంటారు. ఓకే, ఇది ఫ్లైస్. స్ట్రెచ్ అవుతుంది. ఓకే ఓకే. ఫ్లైస్ ఇది రోజు చేస్తుంటాం కానీ వీటి పేర్లు అయితే తెలియదు మనకి.
అంత అవసరం అనిపించలేదు, చేసడం సరిపోద్ది కదా అని. Round 2. ఈ వర్కౌట్ అయిపోయింది. నెక్స్ట్ వర్కౌట్ నెక్స్ట్ ఫుల్ ఓవరా? ఒక 1 minute or ½ minute విల్ టేక్ ద బ్రేక్. జస్ట్ వాక్ చేయండి. వాక్ చేయండి. ఓకే, ఒక 1 minute గ్యాప్. 1 minute గ్యాప్ కొంచెం టైట్ అయింది. మజిల్ రిలాక్స్ కావడానికి ఒక 1 minute గ్యాప్ ఇవ్వాలంట. జస్ట్ వాక్ చేద్దాం. వాళ్ళ బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతూనే ఉంది, అది ఆగుతలేదు. వన్ ఆఫ్టర్ ది అదర్ ఇస్తూనే ఉన్నారు. మనం కూడా ఇద్దాం కదా. మన వర్కౌట్ అయిన తర్వాత మనం కూడా బ్లడ్ డొనేట్ చేద్దాము. సో ఈలోపు మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు. యూజువల్గా నేను బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉంటా, బట్ ఈసారి ఇక్కడ చేద్దాం. ఓకే, మన వర్కౌట్ అయిన తర్వాత మనం కూడా చేద్దాం. హెవీ తీసుకుంటాము. పుల్ ఓవర్ అంటారు, పుల్ ఓవర్. ఓకే, ఇది కూడా చెస్ట్ ట్రైన్ చేస్తాం. ఇక్కడ ఇట్లా తీసుకుంటాం. ఓకే, దీన్ని ఏమంటారు? పుల్ ఓవర్. పుల్ ఓవర్ అందుకే ఎక్కువ వెయిట్ తీసుకుంటాం. సింగిల్ వెయిట్ కాబట్టి. ఓకే, ఇది 2 hands కలిపి ఇచ్చేస్తే వెయిట్ బాగా అదే ఇట్లా తీసుకుంటాం. స్లో డౌన్, ఇంకా డౌన్ చేస్తాం. బాగానే పడుతుంది. స్టార్టా? ఆగేటట్లేవే, గ్యాప్ కూడా ఇచ్చేటట్లేవుగా. ఓకే, అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 2. సో స్టమక్ లేకుండా ఉండడం
ఫ్యాట్ లేకుండా పొట్టలో ఫ్యాట్ లేకుండా పొట్ట లేకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ వర్కౌట్ చేసినా పొట్ట అనేది స్ట్రాంగ్ ఉండాలి. పొట్ట అనేది స్ట్రాంగ్ ఉంటేనే ఏ వర్కౌట్ అయినా బాగా చేయొచ్చు. దీన్నే కోర్ అంటారు. ఇప్పుడు కోచ్ చెప్పారు కోర్ అంటారు. సో కాబట్టి మనం మ్యాక్సిమం ఇట్లా పొట్ట లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనం వర్కౌట్స్ కానీ మనం జనరల్ యాక్టివిటీస్ కానీ మెట్లు ఎక్కడం దిగడం వేరే ఏదైనా బరువులు ఎత్తాలన్నా బయట సోషల్ లైఫ్లో పొట్ట అనేది ఉండకూడదు. 6 ప్యాక్ లేకపోయినా పర్లేదు కానీ పొట్ట అయితే ఉండకూడదు. ఇది నేను తెలుసుకున్న సత్యం. ఓకే, నెక్స్ట్ రౌండ్. హాఫ్ మినిట్ రెస్ట్ ఇస్తే రిలాక్స్ అవుతా. దాని తర్వాత నెక్స్ట్ డే చేస్తా. అలాగే వీడియో కొద్దిగా ఆఫ్ మరి. ఇంకా 1 రౌండ్ బ్యాలెన్స్. ఫసక్ ఓకే. ఇది ఈరోజు లాస్ట్ వర్కౌట్ వెయిట్స్లో. బటర్ఫ్లై అనేది బటర్ఫ్లై లాగుంటుంది సెకండ్ ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. థర్డ్ రౌండ్. 1 చాలా టఫ్ ఉంది. పట్టేసినాయి, గట్టిగా ఉంటున్నాయి. అవి కాసేపు అయితే లూజ్ అవుతాయి, బట్ ఆ గట్టిగా ఉన్నంతసేపు పెయిన్ ఉంటుంది. లాస్ట్ రౌండ్.
అయిపోయింది, 4 రౌండ్స్ అయిపోయినాయి. సో నాకు తెలిసి ఈరోజుకి వెయిట్ ట్రైనింగ్ అయిపోయినట్టే. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ ఏదంటే అది అయిపోయినట్టే. తర్వాత కార్డియో చేద్దాం కొద్దిసేపు. ఇప్పటికే 1 అవర్ దాటింది, బట్ కొద్దిసేపు కార్డియో చేద్దాం. దీని తర్వాత మనం బ్లడ్ డొనేషన్ చేద్దాం. అందరు చేస్తున్నారు. దీని తర్వాత మనం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి మనం కూడా బ్లడ్ డొనేట్ చేద్దాము. సో ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. కొంచెం అన్న కార్డియో చేద్దాం. జనరల్గా అయితే ఎక్కువ చేస్తా స్ట్రెంత్ ట్రైనింగ్ అయిపోయినాక, బట్ డొనేషన్ చేస్తున్నాం కదా, ఇప్పటికే టైం డిలే అయింది. ఓకే, లెట్స్ డూ కార్డియో. అయిపోయినట్టే కదా ఇది స్ట్రెంత్ ట్రైనింగ్. స్ట్రెంతే కదా ఇది, స్ట్రెంత్ వెయిట్ అన్ని కలిపి సింగిల్ మజిల్ వర్కౌట్ ఈరోజు చేసింది. చెస్ట్ సంబంధించి సింగిల్ మజిల్. రేపు బ్యాక్ అట్లా. ఎల్లుండి షోల్డర్ చేస్తాం. తర్వాత ట్రైసెప్ బైసెప్ చిన్న మజిల్ కట్టి 2 మజిల్ ఒకేసారి ట్రైన్ చేస్తాం. ఓకే. లాస్ట్ లెగ్స్ పెడతాం. ఈ వీక్ ఇది షెడ్యూల్. నెక్స్ట్ వీక్ నుంచి మారిపోతుంది అనమాట. నెక్స్ట్ వీక్ నుంచి ఒక పెద్ద మజిల్, ఒక చిన్న మజిల్, డ్యూయల్ మజిల్ 2 మజిల్ ట్రైన్ చేస్తాం నెక్స్ట్ వీక్ నుంచి. ఓకే. ఎస్, ఇది 2 వీక్స్ 3 వీక్స్ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత 3 మజిల్స్ ట్రైన్ చేస్తాం అంటారు. దాన్ని పుష్ పుల్ లెగ్స్ అంటారు. ఓకే. డబుల్ మజిల్ అయితే పుష్ పుల్ లెగ్స్కి వస్తాం. పుష్ అంటే ఏమో చెస్ట్ ఒకటి వస్తుంది, షోల్డర్ ఒకటి, ట్రైసెప్. ఓకే. పుల్ అంటే ఏమో బ్యాక్ ఒకటి వస్తుంది, బైసెప్ ఒకటి, ట్రాప్స్ అంటారు ఇక్కడ. యా. లెగ్స్ అంటే 2 మజిల్, క్వాడ్రిసెప్స్ అండ్ హామ్స్ట్రింగ్ అండ్ కాఫ్ మజిల్. ఓకే. యా. లెగ్ కూడా సపరేట్, ఎందుకంటే బాడీలో అతిపెద్ద మజిల్ లెగ్ మజిల్ కాబట్టి దాన్ని 1 day ఇచ్చేస్తాం. దానికి రెస్ట్ కూడా చాలా నీడ్ ఉంటుంది, ఎక్కువ కావాలి రెస్ట్. అదే అవును. సో ఇది మన షెడ్యూల్. డైలీ ఇలా షెడ్యూల్ చేసుకుంటా మన వర్కౌట్స్ చేస్తాము. ఈ రోజుకి అయితే స్ట్రెంత్ వర్కౌట్ అయిపోయింది. సింగిల్ మజిల్, చెస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తున్నాం. మజిల్ కూడా రిలాక్స్ అవ్వాలి. ఒకేసారి అంత వెయిట్ చేస్తే మజిల్ తీసుకోలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏదో స్ట్రెంత్ కూడా ఒకేసారి డ్రాప్ అయిపోద్ది, బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతుంది, జాయింట్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మజిల్ని వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మన మజిల్ కూడా గ్రోత్ అవుతుంది. ప్లస్ కూడా మనం ఇచ్చే ఫుడ్ డైట్ ఉంది కదా, అది కూడా కరెక్ట్ సరిపోతుంది. ఫుడ్ కూడా మనం ఇచ్చే డైట్ అలవాటు కావాలి కదా. ఒకేసారి క్యాలరీస్ ఒకేసారి ఇంటేక్ చేయాలని కూడా ఇబ్బంది కదా. ఫుడ్ కూడా అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి కదా. వర్కౌట్ అట్లనే అలవాటు అవుతుంటుంది. సో దెన్ అంతే ఒకటేసారి ఎక్కువ ఇట్లా వేయకుండా లాంగ్ టర్మ్ జర్నీ. ఏదేదో కోర్స్ లెక్క సబ్జెక్ట్ లెక్క అప్పుడు అదే నాకు కూడా ఏదో ఇప్పటికిప్పుడు కండలు పెంచి 6 ప్యాక్ పెంచి ఏదో చేయాలని ఏం లేదు. మనం ఐఎమ్ నౌ 45 years ఏజ్. ఈ ఏజ్లో మనకి ఏం పెద్ద ఇదేం లేదు, మంచి హెల్తీగా ఉండాలి. గైడెన్స్, కోచ్ గైడెన్స్లో తను చెప్పే డైట్ అండ్ వర్కౌట్స్ తనే డిజైన్ చేస్తారండి. సో అమర్ నాకు అన్నిట్లో సపోర్టు, డైట్ విషయంలో కానీ, తర్వాత వర్కౌట్స్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో మనకి మంచి గైడెన్స్ ఇస్తుండే. మసాజ్ ఎవ్రీ ఫోర్ట్నైట్ మసాజ్ తీపించుకుంటాం. అది కూడా చాలా ఇంపార్టెంట్. మజిల్స్ ఫ్రీ అయిపోతాయి. దానివల్ల బ్లడ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మజిల్ రికవరీ, ఏమైనా మజిల్ డ్యామేజ్ ఉన్నా సరే రికవర్ అయిపోతుంది. మజిల్ డ్యామేజ్ కూడా రికవర్ అయిపోతుంది. మెంటల్గా ఫ్రీగా అయిపోతుంది. ప్రాపర్ బ్లడ్ సర్కిల్, మన బాడీ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా రిలాక్సేషన్ అయిపోతుంది. ఏదైనా సరే ఏ ఒక్క మజిల్ డ్యామేజ్ అయినా సరే బ్లడ్ అనేది ప్రాపర్ సర్క్యులేషన్ అయితేనే అది రిపేర్ అవుతుంది. అంతే కదా సార్. సో దెన్ అది మెయిన్గా ఏంటంటే మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగాలి. అట్లాంటప్పుడు మన జాయింట్స్ పెయిన్స్ రావు, మజిల్ పట్టుకోవడం క్రాంప్స్ రావడం ఇలాంటివి జరగవు. మజిల్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ అయి ఉంటుంది. అది బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో మన మసాజ్లో కూడా బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో మన కోచ్ ఏది చెప్తే అది నేను ఫాలో అవుతున్నా. ఇందులో నా సొంత తెలివితేటలు అయితే ఏమీ లేవు, కాకపోతే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటానేమో తప్ప. ఆయన ఏది చెప్తే అది నేను ఫాలో అవుతున్నా. ఫాలో అవడం వలన మంచి బాడీ ఉంది. ఇంకా ముందు కూడా ఇంకా మంచి బాడీ వస్తుంది. ఒకరోజు షెడ్ తీసి కూడా చూపిస్తా ఆ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా. ఓకే, నెక్స్ట్ కార్డియో చేస్తా. కార్డియో తర్వాత దెన్ స్లైట్ స్ట్రెచింగ్స్ ఎవ్రీ డే ఆఫ్టర్ వర్కౌట్. స్ట్రెచింగ్ ఇస్ నీడ్ అండి. మజిల్ రిలాక్సేషన్ కాబట్టి స్ట్రెచింగ్స్ నీడ్. ఒక స్ట్రెచింగ్ వచ్చి మినిమం 20 to 30 seconds చేయాలి. చేసిన బాడీలో ఆ యొక్క మజిల్కి ప్రాపర్గా బ్లడ్ అండ్ సర్క్యులేషన్ అవుతుంది. ఏదో 2 seconds 3 seconds చేసేయడం వల్ల
అసలు ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. మినిమం ఒక మజిల్ స్ట్రెచ్ చేసుకుంటే మీరు 20 to 30 సెకండ్స్ చేయడం వల్ల మజిల్ ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మజిల్ రికవరీ ఉంటుంది. మజిల్ రికవరీ అయితేనే మనం నెక్స్ట్ డే వర్కౌట్ చేయగలగాలి. సో ఆఫ్టర్ వర్కౌట్ స్ట్రెచింగ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ మనం వర్కౌట్ చేసిన తర్వాత మజిల్ స్ట్రెయిన్ అవుతుంది కదా, మజిల్ రిలాక్సేషన్ కావాలి. మజిల్ రిలాక్సేషన్ కావాలంటే ఎవ్రీ మజిల్ కూడా స్ట్రెచింగ్. ఈరోజు చెస్ట్ మజిల్ పక్కా స్ట్రెచ్ చేయాల్సిందే. ఒక స్ట్రెచింగ్ వచ్చి మినిమం 20 to 30 సెకండ్స్ చేయాలి. చేయడం వల్ల ప్రాపర్గా బ్లడ్ అండ్ సర్క్యులేషన్ అయ్యి మజిల్ ప్రాపర్గా రికవరీ అవుతుంది. సో దెన్ మజిల్ అనేది సోర్ ఉండదు. సో నెక్స్ట్ డే మనం వర్కౌట్ ప్రాపర్ యాజ్ యూజువల్గా ఏది చేస్తామో చేయగలుగుతాం సార్. దిస్ ఈజ్ ప్రాసెసింగ్. ఎవ్రీడే 10 to 15 minutes వార్మప్, దెన్ మన వర్కౌట్ 45 minutes మోర్ దెన్ ఎనఫ్. వెళ్ళే ముందు ఒక 10 to 5 minutes కార్డియో, దెన్ స్ట్రెచింగ్ ఎవ్రీడే. దానిపైన చేయొచ్చు, మన సెల్ఫ్ కూడా చేయొచ్చు సార్. చెస్ట్ కొన్ని స్ట్రెచింగ్స్ ఉంటాయి, యోగాలో ఉంటాయి, చెస్ట్ కొన్ని స్ట్రెచింగ్స్ ఉంటాయి. ఓకే అండి, ఇది ఓకే. వర్కౌట్ చేసినాక మనం బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. వర్కౌట్కి ముందు మాత్రం బ్లడ్ డొనేషన్ చేయకూడదు. సో అందుకని వర్కౌట్ కంప్లీట్ చేసిన తర్వాతనే నేను బ్లడ్ డొనేషన్ చేద్దామని ఆగాను. సో ఇప్పుడు కార్డియో ఉంది, అది కొంచెం లైట్గా ఫినిష్ చేసుకుందాము. దాని తర్వాత మనం బ్లడ్ డొనేషన్ స్ట్రెచ్ చేద్దాం. తర్వాత మా కోచ్ చెప్పినట్టే దాని తర్వాత బ్లడ్ డొనేషన్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు ది కార్డియో వర్కౌట్. కార్డియో వర్కౌట్, ఇది ట్రెడ్మిల్. దీని మీద వాకింగ్, రన్నింగ్ చేయొచ్చు. అందరికీ తెలుసు ఆ విషయం, బట్ నాకు తెలుసు అని చెప్తున్నా. ఓకే, అయిపోయింది. కార్డియో కూడా అయిపోయింది. ఫసక్ ఎక్సర్సైజ్. ఓకే, దీనికంటే ముందు మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసినాము, ఎంతసేపు వర్కౌట్ చేసినామో చూద్దాం. వాచ్లో 1 hour 30 minutes మనం టైం చేసాము, వర్కౌట్ చేసినాము. 846 క్యాలరీస్ బర్న్ అయినాయి. సో 147 or 156 హార్ట్ రేట్. సో ఇది మనం దాదాపుగా 849 క్యాలరీస్ బర్న్ చేసినాం 1.5 hourలో జిమ్ వర్కౌట్ చేసి. ఓకే, లెట్స్ క్లోజ్ ది క్లాక్. ఫినిష్. సో 131 minutes అండ్ 851 క్యాలరీస్ బర్న్ చేసినాం. సో ఇది ఈరోజు వర్కౌట్. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఇక్కడ పైన ఇక్కడ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. డి విటమిన్ వస్తుంది మనకి, సన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఒక 5-10 minutes మనం స్పెండ్ చేసి స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చేద్దాం.
ఇప్పుడు స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అయిపోయినాయి. డి విటమిన్ కూడా తీసుకున్నాం సన్ నుంచి. నెక్స్ట్ మనం ఇక బ్లడ్ డొనేషన్ చేద్దాం. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తుంది ఇక్కడ. సో బ్లడ్ డొనేషన్ కూడా చేస్తాం మన జిమ్లో. లెట్స్ గో టు ది క్యాంప్. ఇంటికి చేద్దామా? అక్కడ ఫిల్ చేయండి. టెస్ట్ ఇక్కడేనా? చేసిన బ్రేక్ఫాస్ట్ చేశారు ఇప్పుడు మీరు చేయలేదా? బ్లడ్ ఇవ్వాలి. ఎందుకంటే కిడ్నీస్ వస్తుంది, 100% కిడ్నీస్ వస్తుంది. చక్కెర వస్తుంది అంటున్నారు. అచ్చా అచ్చా. బ్రేక్ఫాస్ట్ చేయండి, మనము బ్లడ్ డొనేట్ చేయాలి. లంచ్ టైం లంచ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ సరే, బ్రేక్ఫాస్ట్ చేసి వస్తా. చేసిరండి. చేసి వెంటనే అవుతుందా? మళ్ళీ నాకు వర్క్ ఉంది, వెంటనే చేసి. వెయిట్ సెవెంటీ 71 kgs. బ్రేక్ఫాస్ట్ చేయండి, బ్లడ్ డొనేట్ చేయనియరంట. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి డొనేట్ చేద్దాం, లేకుంటే యాక్సెప్ట్ చేస్తలేరు. తిన్నాము, తిని ఎనర్జీ తెచ్చుకొని బ్లడ్ డొనేట్ చేయాలి. జిమ్ పైన హోటల్ ఉంది, మళ్ళీ హెల్తీ ఫుడ్స్ ఉంటాయి. $120/80 నార్మలా? ఓకే. వెంకట్రావు రైట్.
ఇది ఈ వీడియో. నా డైలీ రొటీన్లోనే జిమ్ అనేది ఒక పార్ట్, రెగ్యులర్గా చేస్తుంటా. ఇది మాత్రం మిస్ అవ్వను, రెగ్యులర్గా చేస్తున్నా. చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నా, ఇప్పటికీ చేస్తున్నా. మధ్యలో కరోనా టైంలోనే కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల లావ్ అయినా. సో మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోగలిగిన. సో నేను ఎప్పుడు కూడా వర్కౌట్ని కానీ ఎక్సర్సైజ్ని కానీ మిస్ అవ్వను. చైల్డ్హుడ్ నుంచి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను. వర్కౌట్, రన్నింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఏదో ఒక యాక్టివిటీ అయితే చేస్తాను నేను రెగ్యులర్గా. ఇది మాత్రం మిస్ అవ్వను. సో ఇది నా వ్లాగు. ఐల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.